రే మెంటల్ నా కొడుక, చెప్పు. నైట్ నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంటి, మార్నింగ్ తమరు చేసిన పని ఏంటి? అంటే మోసుకో. మార్నింగ్ నన్ను హాస్పిటల్ కి డ్రాప్ చేస్తానని అంటేనేగా నైట్ సెట్టింగ్ కి పంపాను. ఆహా, నైట్ లలిత గడికి లవ్కి గొడవైందంట. వీడి డిప్రెషన్ లో మాత్రలు మింగేశాడు. అంత పని చేశాడా? సూసైడ్ అటెంప్ట్. ఇప్పుడు లలిత నాకు ఎలా ఉంది? పర్లా, బానే ఉన్నాడు. ఇప్పుడు బానే ఉంటాడులే, కానీ ఫ్యూచర్ లోనే చుక్కలు చూస్తాడు. అవునా? తెలుసుకోవాలనుకుంటే మనోని జాగ్రత్తగా ఇంటికి తెచ్చే. సరే మోను. గుంటతో గొడవ అయితే గమ్మునుండాలి గాని గోళీలు మింగడం ఏంట్రా చీప్ గా. డిప్రెషన్. నానా లలిత్, ఓవర్ డోసుల వల్ల డ్యామేజ్లు ఇప్పుడు ఏం కనిపించవు. ఫ్యూచర్ లో ఒకదాని తర్వాత ఒకటి బయటపడతా చూడు, అప్పుడు చుక్కలు చూస్తావు. అవేంటో నువ్వు ముందే చెప్పేయొచ్చుగా. చెప్తా. జనరల్ గా టాబ్లెట్స్ వేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, కానీ ఎక్కువగా వేసుకుంటేనే కొత్త ప్రాబ్లమ్స్ అన్లాక్ అవుతాయి. డ్రగ్ ను బట్టి లివర్ కిడ్నీ డ్యామేజ్, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా రావచ్చు. అవునా? అసలు ఈ లవ్వులతో గొడవలు అయితే హ్యాంగ్ చేసుకోవాలి, టాబ్లెట్ వేసుకోవాలి అన్న ఐడియాలు ఎక్కడి నుంచి వస్తారా మీకు? నాకైతే 7 వల్లే వచ్చింది చెల్లి. నేనేం చేశాను? ఏం చేసావా? రే మామా, మనం ప్రేమించిన వాళ్ళకి మన వాల్యూ తెలియాలంటే మనం అంటే భయం పుట్టించాలరా. ఎలా రా? ఫర్ ఎగ్జాంపుల్, నేను మా మోను నేను చేయలేను, తెలుసుగా దాని సంగతి. కానీ దానికి నేనేమైపోతానా అని భయం ఎక్కువ, అందుకే మన ఆటలు ఇలా సాగుతున్నాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మావా? భయపెట్టాలి. ఎలా రా? రూమ్ లో ఏ బిల్లలు దొరికితే ఆ బిల్లలు మింగాయి. నీ వల్లే మా ఓడు బిల్లలు మింగేశాడని మీ లవ్ నేను భయపెడతా. రిస్క్ ఏమోరా? ఏదైనా అయితే నేను చూసుకుంటా, తెలుసుగా నా పిల్లం ఎవరో డాక్టర్ బతికించేస్తుంది. అయితే ఓకే, మింగేస్తా. రే మామ, నేను నిజంగా అలా అన్నానా మామ? కిక్కులో ఉంటే నీకేం గుర్తురాదు కదా మావా? నాకు అర్థమైపోయింది దాని నెక్స్ట్ పేషెంట్ నేనే అని. నాకు తెలుసురా ఇలాంటి కీట పనులు నువ్వే చేస్తామని.